హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో డేటా టైప్స్ అంటే ఏంటో చూద్దాము. డేటా టైప్ అంటే ఇట్ క్యాన్ బి స్టోర్డ్ వాట్ టైప్ ఆఫ్ డేటా టు బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ అని ఉంది ఇక్కడ. అంటే వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో అది డేటా టైప్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం డేటా టైప్ ఇంట్ వేరియబుల్ నేమ్ ఇస్తే ఇందులోన ఓన్లీ నెంబర్స్, ఇంట్ అంటే నెంబర్స్ డేటా టైప్ అంటే నెంబర్స్ ఓన్లీ మనము ఎంటర్ చేయగలం. ఓకేనా? సో ఇక్కడ డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ అండి, ప్రిమిటివ్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 8. సో సేమ్ వైజ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆల్సో క్లాసిఫైడ్ ఇంటూ అదర్ టైప్స్. ఓకే, ఇక్కడ బైట్, షార్ట్, క్యార్, బూలియన్, లాంగ్, ఇంట్, ఫ్లోట్, డబుల్ అనేసి ఉన్నాయి. ప్రిమిటివ్ డేటా టైప్స్లోన మనకు ఏంటి ప్రీ డిఫైన్డ్గా దాని సైజెస్ అనేవి మెన్షన్ చేస్తుంటారు. సో జావా ఆటోమేటిక్గా మనకు బైట్ అంటే ఓన్లీ సింగిల్ బైట్, 1 బైట్ ఆఫ్ డేటా అనేది అలో ఉంటుంది. షార్ట్ 2 బైట్స్, క్యారెక్టర్ ఆల్సో 2 బైట్స్, బూలియన్ 1 బైట్. సో ఇంట్ 4 బైట్స్ అలో చేస్తుందండి. అదే లాంగ్ అయితే 8 బైట్స్. ఓకే, డబుల్ 4 బైట్స్, ఫ్లోట్ 4 బైట్స్, డబుల్ 8 బైట్స్. ఓకేనా? ఈ విధంగా అందుకు ఇవి ప్రీ డిఫైన్డ్ కానీ. ఓకే, మన ఇంటీజర్లో ఇంటూ లాంగ్ రెండు మనకు నెంబర్స్ని స్టోర్ చేసుకుంటాయి. కానీ ఒక స్పెసిఫైడ్ ఉంటుంది మనకు ఇంట్లోన -2 బిలియన్ టు +2 బిలియన్. సో దీని సైజ్ కంటే ఎక్కువ దాటితే అది లాంగ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు 8 బైట్ ఆఫ్ స్టోరేజ్, 8 బైట్ దాని సైజ్ అనేది 8 బైట్ అవుతుంది, 8 బైట్స్ అవుతుంది. సో అలాగే ఫ్లోట్ కూడా 4 బైట్స్ కంటే ఎక్కువ వాల్యూ అనేది స్టోర్ చేసామనుకో అప్పుడు అది డబుల్లో మనం స్టోర్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇక్కడ బూలియన్లో ట్రూ ఫాల్స్ అండి, ఓన్లీ ట్రూ ఫాల్స్, అందుకు 1 బైట్. క్యారెక్టర్లో సింగిల్ క్యారెక్టర్ యూజ్ చేస్తాము, సో 2 బైట్స్, అంతకంటే ఎక్కువగా ఉండవు. సో ఇక్కడ స్ట్రింగ్స్కి వచ్చేపాటికి స్ట్రింగ్స్లోన మనము కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసాం. ఇది సేమ్ మనకు ప్రిమిటివ్ డేటా టైప్లోగానే వర్క్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేపాటికి ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నీ మనకు ఓన్లీ సింగిల్ వాల్యూని అలో చేస్తుంది. బట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్లో అరే ఇవన్నీ మనకు మల్టిపుల్ డేటా టైప్స్ని అలో చేస్తుంది. అరేలోన మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇంటర్ఫేస్ అనేది మనం ముందు క్లాస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.